ఫ్రెండ్స్, రాజకీయ నాయకులపైన, అది కూడా ఉన్నత స్థానాల్లో ఉన్నవారిపైన బురద జల్లి తుడుచుకోమని చెప్పటం ఒక రాజకీయ క్రీడగా మారిపోయింది. దీనికి ఆద్యుడు ఒక రాజకీయ 40 years ఇండస్ట్రీ. ఆయన ఎవరిపైనైనా బురద జల్లించడానికి తన కార్యకర్తలను, తన నాయకులను ప్రేరేపిస్తారు. బురద జల్లించ తర్వాత తుడుచుకోవడం మీ బాధ్యత అంటాడు ఆయన. కానీ ఆయన పైన ఏదైనా ఆరోపణలు వస్తే మాత్రం తీవ్రంగా ఖండిస్తాడు, గగ్గోలు పెడతాడు. దాన్ని ఎంతకైనా రచ్చ చేసి అవతల వాళ్ళదే తప్పనిపించేలా కార్యక్రమాలు రూపొందిస్తాడు. ఎందుకు మాట్లాడుతున్నామంటే, వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పైన ఒక నీచమైనటువంటి ఆరోపణ చేయించారు. ఆ నీచ ఆరోపణ వెనక ఎవరి హస్తం ఉంది, ఎవరు ఈ రకమైనటువంటి ఆరోపణ చేయించడానికి ప్రేరేపించారు అన్నది ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇతరత్ర సంబంధిత వ్యక్తులు కానీ విచారిస్తే తప్ప దొరకదు. ఎందుకు ఈ మాట కూడా అంటున్నామంటే, ఆయనకు ఒక మహిళతో అక్రమ సంబంధం అంటగట్టి ఆమెకు ప్రెగ్నెన్సీకి కారణం ఈయనే, ఈ పెద్ద మనిషి అని గత 3 రోజులుగా విస్తృతంగా ప్రచారం చేశారు. పచ్చ మీడియా అయితే విచ్చలవిడిగా ప్రచారం చేసింది. ఓకే, ఇందులో ఒక మహిళ జీవితాన్ని నాశనం చేస్తున్నామన్న కనీస జ్ఞానం కూడా, విచక్షణ కూడా లేకుండా ఆమెను బజారుకి ఇచ్చారు. పోనీ ఆమె ఏదన్నా గృహిణిగా ఎక్కడో కారణకంతరం బతుకుతోందంటే కాదు. ప్రభుత్వంలోని ఒక కీలకమైన పదవిలో ఉన్నటువంటి గిరిజన మహిళ, ఎండోమెంట్ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారి. ఆమె జీవితాన్ని రోడ్డుకి ఇచ్చి, అది కూడా ఒక రాజ్యసభ సభ్యుడు ఎంపీ అకృత్యంగా పేర్కొని ఆయన రాజక్రీడలని చెప్పి రోడ్డుకి ఇచ్చి ఇంత చేసినటువంటి పచ్చ బ్యాచ్ ఇవాళ ఆమె బయటికి వచ్చి తన ఆవేదనను, రోదనను మీడియా ముందుకు తెలియపరిచిన తర్వాత దాన్ని కూడా వక్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ఆమెతో చెప్పించారు అని చెప్పడానికి ఎల్లో మీడియా, ఎల్లో బ్యాచ్, ఒక సామాజిక వర్గం పూర్తిగా దీన్ని మరింత మసిబూసి మారేడికాయ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎండోమెంట్ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నటువంటి ఆమె ఇరుకల ఎస్టీ ఇరుకల పురాలకి చెందినటువంటి మహిళ, ఉన్నత విద్య అభ్యసించింది. ఆమె లాయర్గా ప్రాక్టీస్ చేసింది. ఆమె ఏపీపీఎస్సి పరీక్షలు రాసి ఎండోమెంట్ శాఖలో ఉద్యోగిగా చేరారు. ఎండోమెంట్ శాఖలో ఆమె ఉద్యోగానికి చేరక ముందే ఆమె మదన్ మోహన్ అనే తన కులానికి చెందినటువంటి ఒక సమీప బంధువుతోనే వివాహం చేసుకున్నారు. 2 కవల పిల్లలు, ఆడపిల్లలు. ఆ తరువాత అతను అమెరికా వెళ్ళిపోయాడు భర్త. ఈ అమ్మాయి విశాఖపట్నంలో ఎండోమెంట్ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా జాయిన్ అయ్యారు. అక్కడ ఆమె వేధింపులు తట్టుకోలేక ఒక దశలో మీడియాని కూడా సంప్రదించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఒక సహ ఉద్యోగి, సుభాష్ అనే సహ ఉద్యోగి ఆమెకు అండగా నిలిచి రక్షణ కవచంగా ఉండి అన్ని విధాలా ఆమెను కాపాడారు. అమెరికా వెళ్ళిపోయిన భర్త తిరిగి కోవిడ్ సమయంలో ఇండియా వచ్చినప్పుడు ఈమె ప్రొబిషన్ పీరియడ్లో ఒక 4 రోజులు ఈమె కూడా ఇంట్లో ఉండాల్సి వచ్చినప్పుడు భర్తతో ఉన్నటువంటి విభేదాల వల్ల ఇద్దరు తమ కుల పెద్దలు, తల్లిదండ్రుల సమక్షంలో ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు, విడాకుల కాగితం. ఇప్పటికీ దేశంలోని అనేక మంది కులాల వాళ్ళు
కోర్టుకు వెళ్ళి విడాకులు తీసుకోవడం అనేది లేదు. వాళ్ళ కుల పెద్దల సమక్షంలోనే విడాకుల కాగితాలు రాసుకుంటారు. దాంట్లో అనేక రకాల నియమ నిబంధనలు పొందుపరుస్తారు, విడాకులు తీసుకుంటారు. అదేవిధంగా ఆమె కూడా తీసుకున్నారు. ఆమె మళ్ళీ వైజాగ్ వెళ్ళి డ్యూటీలో చేరిన తర్వాత తనకు అండగా నిలిచినటువంటి సుభాష్ అనే వ్యక్తిని వివాహం ఆడారు. తద్వారా ఆమె ప్రెగ్నెన్సీ వచ్చింది, ఒక బిడ్డకు జన్మనిచ్చారు. కానీ అమెరికా నుంచి తిరిగి వచ్చినటువంటి భర్త ఆమె మీద కేసు పెట్టారు. ఎవరి ప్రోద్బలంతో అనేది తేలాల్సి ఉంది, ఎవరి ప్రోత్సాహంతో అనేది తేలాల్సి ఉంది. ఏం కేసు పెట్టారు? తను ఇక్కడ లేకుండా, భారతదేశంలో లేకుండా అమెరికాలో ఉన్నప్పుడు ఆమెకి ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆ పుట్టిన బిడ్డకి తండ్రి ఎవరు అని చెబితే అంతవరకు ఊరుకుంటే పోయేది. కానీ పుట్టిన బిడ్డకు తండ్రి ఓ రాజకీయ నాయకుడు, ఆయన ఎంపీ ఫలానా అని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. నిజానికి ఆయన కుల పెద్దల సమక్షంలో డివోర్స్ తీసుకున్నారు. తర్వాత లీగల్ డివోర్స్కి అంగీకరించారు, లీగల్ డివోర్స్ వచ్చింది కూడా. ఇంత జరిగినా వీటన్నిటినీ మసిబూసి మారడికాయ చేసి ఆమెను వేధించటం కోసం, ఆమెను మానసికంగా కుంగదీయటం కోసం, తన రాజకీయ లక్ష్యాలను నెరవేర్చుకోవటం కోసం, తన వెనుక ఉన్నటువంటి రాజకీయ ప్రోద్బలాన్ని ప్రదర్శించుకోవడం కోసం, వైసీపీ ఎంపీని బలి చేయడం కోసం ఆమెని రోడ్డుకి ఇచ్చారు. ఇవాళ ఆమె తన జీవితానికి సంబంధించినటువంటి అన్ని విషయాలను మీడియా ముందు వివరంగా తెలియజెప్పారు. కర్నూలు జిల్లాకు చెందినటువంటి ఆమె ఎరుకల ఎస్టీ కులానికి చెందినటువంటి విద్యావంతురాలు. విద్య అభ్యసించిన తర్వాత పోటీ పరీక్షల్లో ఆమె పార్టిసిపేట్ చేసి ఏపీపీఎస్సీలో గౌరవప్రదమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి ఆమెను ఇంతగా రచ్చకీడ్చి రాజకీయ లబ్ధి పొందాలనుకున్నది ఎవరు? ఆమె భర్తను ఒక టూల్గా ఉపయోగించి ఆమెను ఇంతగా దగా చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? రోడ్డుకి ఇచ్చి మరి అందరి దృష్టిలో ఆమెను ఒక ముద్దాయిగా నిలబడాల్సిన పరిస్థితి తీసుకురావడానికి కారణం ఏంటి? తెర వెనుక ఏం జరిగింది? ఇది ఇకపైన ఇలాంటివి చాలా జరుగుతాయి. బాలిక దృశ్యాలు జరుగుతాయి, మహిళల్ని ఈ విధంగా వేధించడం జరుగుతుంది, మహిళల్ని హత్య చేయడం జరుగుతుంది. ఒకటి కాదు, ఇవన్నీ పరంపరంతా ఒకటొకటిగా మనం చూస్తూ పోతే తెర వెనుక ఎవరున్నారన్నది ప్రధానమైనటువంటి అంశంగా చూడాలి. ఈ రకమైన ఆగడాలకు తెర వెనుక ఎవరి పాత్ర ఉంది, ఇది ప్రధానంగా ఆలోచించాల్సినటువంటి విషయం. ఇప్పుడు ఈ ఉన్నతాధికారి ఇంతగా రోధిస్తూ వేదన చెందుతూ మీడియా ముందుకు వచ్చి చెప్పినా కూడా పచ్చ మీడియా వక్రీకరించడానికే సిద్ధపడిందంటే, ఎక్కడైనా ఒక స్థిర నిర్ణయం తీసుకున్న తర్వాత పచ్చ మీడియా వాళ్ళ అంతం చూసే వరకు నిద్రపోదు అని దాదాపుగా అర్థమైపోతూనే ఉంది. ఆమె ఏ స్థితికి వెళ్ళి మానసిక స్థైర్యం కోల్పోయి తనకు ఎవరు అండగా నిలబడలేని పరిస్థితిని సృష్టించాలన్న బాధతో ఏదైనా చేసుకున్నా ఈ పచ్చ మీడియానే కారణమవుతుంది. ఆమె చెప్పింది, లా చదువుకున్నాను, అడ్వకేట్గా ప్రాక్టీస్ చేశాను, తర్వాత ఏపీపీఎస్సీ రాశాను, ఉన్నత ఉద్యోగిగా ఉన్నాను, ముందు వైజాగ్లో ఉద్యోగం చేశాను, ఆ తర్వాత విజయవాడకు వచ్చాను, విజయవాడలో ఉన్నాను. ఆమె పైన ఆరోపణలు చేసే ముందు కనీసం ఆమెను సంప్రదించవచ్చు కదా. మీ పైన ఇలాంటి ఆరోపణలు వచ్చింది, మేము జర్నలిస్టులుగా ఉన్న కాలంలో మాకు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఎవరి మీదైనా మనం ఒక ఎలిగేషన్ చేసేటప్పుడు మీ పైన ఇలాంటి ఎలిగేషన్స్ వచ్చాయి, మీ సమాధానం ఏంటి అని అడిగి వారి వివరణ కూడా కింద మనం మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ అది మర్చిపోయారు. జర్నలిజం విలువలకి తిలోదకాలు ఇచ్చినటువంటి నీచ నికృష్ట దౌర్భాగ్య మీడియా ఇప్పుడు ఈ రకమైన ఎలిగేషన్స్ మహిళల మీద, అది కూడా
ఒక నిమ్న కులం ఎస్టీకి చెందినటువంటి ఒక ఉన్నతాధికారి పైన ఈ రకమైన అమానుషమైనటువంటి నిందలు వేస్తున్నారు. సో ఈ నిందల వెనక, ఆమె మాజీ భర్త వెనక ఎవరున్నారన్నది తేలాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఎంపీ, రాజ్యసభ సభ్యుడు, వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఎందుకు ఆమెను కలవాల్సి వచ్చింది, లేదా ఆమె ఎందుకు ఆయన్ని కలవాల్సి వచ్చింది అన్నప్పుడు, ఒక రిజిస్టర్డ్ సంస్థ వైజాగ్లో కొంత భూమిని వాడుకుంటున్నది అక్రమంగా. దానికి నామినల్ ప్రైస్ చెల్లిస్తున్నారు, ఎండోమెంట్ భూమి అది. ఆ భూమికి సంబంధించిన విషయంలో ఆయన్ని సంప్రదించాల్సి వచ్చింది. ప్రభుత్వం ఆ భూమిలో కొంత భాగాన్ని వాడుకుంటుంది. అయితే ఆ సంస్థకు కానీ ప్రభుత్వానికి కానీ ఏదో నామినల్ ప్రైస్ అంటే 4-5 లక్షల రూపాయల ప్రైస్ చెల్లిస్తున్నారు, దాదాపు 30 ఎకరాల భూమి. దాన్ని కాకుండా ఆమె ఆ ప్రైస్ని ఇంక్రీజ్ చేసి దాదాపు 20 లక్షలు 21 లక్షలు ఒక ప్రైస్ చెల్లించేలా, అంటే కౌలు చెల్లించేలా దాన్ని మార్పు చేశారు. ఈ కక్షతోనే ఆ సంస్థకు సంబంధించిన వాళ్ళు కానీ, లేదా ఆమె భర్త వెనుకున్నటువంటి రాజకీయ నాయకులు కానీ వారి ప్రోద్బలంతోనే ఇంతగా నిందలు వేసి ఆమెను రోడ్డుకి ఇచ్చి, రచ్చకి ఇచ్చి ఆమె పరువును, ప్రతిష్టను దిగజార్చారని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆమె మీడియా ముందు అన్ని విషయాలు చెప్పారు, కానీ అవి కూడా వైసీపీ నాయకులు ప్రేరేపించారో, ఒత్తిడి చేసి చెప్పించారో అని చెప్పడానికి తెగబడ్డటువంటి మీడియా సంస్థలు మాత్రం సిగ్గుతో తల వంచుకోవాలి, సిగ్గుపడాలి. ఒక మహిళ, ఆమె కూడా గిరిజన మహిళ, ఎరుకల కులానికి చెందినటువంటి మహిళ. ఆమె ఇంతగా రోధిస్తూ మీడియా ముందు మాట్లాడినా కూడా మీకు కనీసం మానవత్వం లేకుండా ఆమెను ఇంకా గనక హింసించాలని చూస్తే అంతకంటే దిగజారుడు రాజకీయం మరొకటి ఉండదు. ఇప్పటికైనా ఇలాంటి అనేక రకాల అబద్ధాల రాజకీయాలను మానుకోకపోతే ప్రజలు కొంతమందికి, కొన్ని వర్గాల వారికి బుద్ధి చెప్పేటువంటి రోజు దగ్గరలోనే ఉంది. చూద్దాం. ఇప్పటికైనా ఈ రకమైనటువంటి అమానుషకాండ, దుర్మార్గమైనటువంటి నిందలు మోపే చర్యలు మానుకుంటారో లేదో.